జరుగుతున్న ప్రచారం అయితే బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఇచ్చే విషయంలోనే బాబు గారు ఇంకా తర్జన భర్జన అవుతున్నారు. అందుకే ఈ ఆలస్యం అనేది నిజమేనా, వాస్తవమేనా, వేరే కారణం ఏమైనా ఉంటుందా? ఏదో బలమైనటువంటిది అడుగుంటారు అంతవరకు ఖాయం. అంటే వాళ్ళు చెప్పాల్సింది చెప్పే పంపించారు అనేది అంతవరకు అయితే నమ్మొచ్చా? ఎందుకంటే ఇదివరకు అయితే 2-3 సోర్సెస్ ఉండే బాబు గారి. వాళ్ళు మాట్లాడాక వాళ్ళని కన్విన్స్ చేయడానికి అధిష్టానం దగ్గర ఈయన మనుషులు ప్రయత్నించేవాళ్ళు. అవును అవును ఈయనకి సపోర్టింగ్ ఉండే బీజేపీ వాళ్ళు కవర్ చేసుకొచ్చేవాళ్ళు. వెంకయ్యనాయుడు గారు ఉండేవాడు పెద్ద ఆయనలాగా. చంద్రబాబు ఇట్లా అంటున్నాడు కానీ ఇచ్చేసేయండి ప్రస్తుతానికి, మధ్య మార్గ పరిష్కారం చూపించేవాడు ఆయన పాపం. అవును నిజమే. ఇప్పుడు అట్లాంటి ఒక పెద్ద రకం పోయింది అక్కడ. అవును, అది ఓ పెద్ద సమస్య అయి కూర్చుంది. ఇంకొకటి ఇదివరకు ఏంటంటే మన ప్రయోజనం పోతే కొంచెం వదులుకుందాం, చంద్రబాబు ఉంటే రాష్ట్రానికి బాగు, దేశానికి బాగు లాంటి వాటితో కన్విన్స్ చేసేవాడు. కానీ 2 సార్లు భారతీయ జనతా పార్టీ అదే చంద్రబాబు చేతిలో మోసపోవడం, అది కూడా అమిత్ షా మీద చెప్పులు ఇసరడం, లేకపోతే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త జట్టు కట్టడానికి చంద్రబాబు నాయుడు సిద్ధం కావడంతో అలాంటి చర్యల్ని లైట్ అనుకునేటటువంటి స్థాయి వ్యక్తులు కాదు అమిత్ షా, మోడీ. తమకి దెబ్బతీస్తారు